Good morning everyone. Good morning all. Good morning. చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? పార్క్ డాక్యుమెంట్ని పార్క్ చేస్తాము. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కన్ఫర్మ్ చేయండి. డాక్యుమెంట్ని పార్క్ చేస్తాను. బాబుజీ గారు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వాయిస్ వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ క్లాస్లో డాక్యుమెంట్ని పార్క్ చేశాను. ఒక డాక్యుమెంట్ని ఎలా పార్క్ చేయాలి, అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా డెలీట్ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBV0. పార్క్ డాక్యుమెంట్ డెలీట్, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. పార్క్ డాక్యుమెంట్ డెలీట్, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. ట్రాన్సాక్షన్ కోడ్ FBV0. అలాగే FBL3N లో కూడా పార్క్ డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBL3N లో కూడా పార్క్ డాక్యుమెంట్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను SAP లాగిన్ చేస్తున్నాను. పార్క్ డాక్యుమెంట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. పార్క్ డాక్యుమెంట్స్ని FBL3N లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ని FBL3N లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBL3N. ఎంటర్. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? SA11 కదా, ఇది మన కంపెనీ కోడ్. లాస్ట్లో చూడండి, డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ పార్క్డ్ ఐటమ్ ఉంది చూసారా, పార్క్డ్ ఐటమ్. సో మీరు ఈ పార్క్డ్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? పార్క్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కనిపిస్తాయి. మనం ఏమీ పార్క్ చేయలేదు కాబట్టి కనిపించదు. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా కనిపించదు. ఎగ్జిక్యూట్ చేసాను చూడండి. ఇవి పార్క్డ్కి సంబంధించినవి కాదు. 1 మినిట్. నార్మల్ ఐటమ్ తీసేసాను, పార్క్డ్ ఐటమ్ సెలెక్ట్ చేశాను, ఎగ్జిక్యూట్. చూసారు, ఏమీ లేవు. అదే మీరు పార్క్ చేస్తే పార్క్ డాక్యుమెంట్ని ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, నేను FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాను. ఒక డాక్యుమెంట్ని పార్క్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ డెబిట్ చేసాము. అమౌంట్ ఎంత? 10,000. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ 10,000. ఎంటర్. పార్క్. డాక్యుమెంట్ 16 వాజ్ పార్క్డ్. ఒక డాక్యుమెంట్ని నేను పార్క్ చేశాను. సో నేను FBL3N సెషన్కి వెళ్తున్నాను. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. లాస్ట్లో ఏమి ఇవ్వాలి? పార్క్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్. ఇగో చూసారా, జస్ట్ నో నేను పార్క్ చేస్తాను. ఈరోజు 11th కదా ఇది. ఇక్కడ కూడా మీరు పార్క్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? FBV0నే కాదు, FBL3N లో కూడా పార్క్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నేను పార్క్ చేసిన డాక్యుమెంట్. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇది పార్క్ డాక్యుమెంట్. ఓకే, జస్ట్ ఇక్కడ ఓన్లీ విజిబిలిటీనే. FBL3N ద్వారా పార్క్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేయలేం, జస్ట్ చెక్ చేసుకోగలం అంతే. FBL3N ద్వారా పార్క్ డాక్యుమెంట్ని టైటిల్ బార్లో ఏమని చూడండి, డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ని FBL3N ద్వారా ఓన్లీ
ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతే. ఒక కంపెనీ కోడ్ లెవెల్లో, ఒక జిఎల్ అకౌంట్ లెవెల్లో పార్ట్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏం కనిపించట్లేదు. పోస్ట్ చేయడానికి ఆప్షన్ గ్రే అవుట్లో ఉంది, ఏమీ చేయలేరు. మరి పార్ట్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయగలము? FBV03తో మాత్రమే పోస్ట్ చేయగలము. /n FBV0 ఐఎమ్ సారీ, పార్ట్ డాక్యుమెంట్ FBV0 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 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. ఇది మనం పాస్ చేసిన డాక్యుమెంట్. మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ 16. పార్ట్ డాక్యుమెంట్ నంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది SAP డేటాబేస్. SAP డేటాబేస్ నుండి నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది పార్ట్ డాక్యుమెంట్కి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. Document 16 was posted. Go back, one step back. FBV0లోకి వెళ్తున్నాము. ఎంటర్. పార్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఎగ్జిక్యూట్. ఏమీ లేవు. ఇలా డాక్యుమెంట్ని మనం పార్క్ చేయొచ్చు. పార్క్ చేసిన డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో ఏం చేసాము? పార్ట్ డాక్యుమెంట్ని డిలీట్ కూడా చేసాం. నెక్స్ట్, పార్ట్ డాక్యుమెంట్ డిస్ప్లే FBL3Nలో కూడా పార్ట్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, డాక్యుమెంట్ని హోల్డ్ చేయాలంటే టీ కోడ్. డాక్యుమెంట్ని హోల్డ్ ఎలా చేయాలి ఫస్ట్ చూద్దాం. హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉండదండి. హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉండదు. హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉండదు. ఎలా చేయాలి? హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉండదు. ఎలా చేయాలి? నేను SAPలోకి వెళ్తున్నాను. డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. డ్రాప్ డౌన్ చేసి నేను GL అకౌంట్ తీసుకుంటున్నాను. ఎనీ GL అకౌంట్. ఎగ్జాంపుల్, సాలరీ అకౌంట్ డేటా 20,000 to bank account, bank or cash. You can set up anyone. Credit 20,000. Enter. హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ చూసారా? ఇది పార్క్ డాక్యుమెంట్. ఈ ఆప్షన్. ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? పార్క్ డాక్యుమెంట్. ఇది హోల్ డాక్యుమెంట్. మీరు పార్క్ చేయాలంటే డైరెక్ట్గా పార్క్ చేయొచ్చు. హోల్డ్ చేయాలన్నా కూడా హోల్డ్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉంది, హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ లేదు. డైరెక్ట్గా ఇది ఆప్షన్ మనకి. హోల్ డాక్యుమెంట్. ఇది హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ ఎలా చేస్తామో ఈ హోల్డ్ పైన క్లిక్ చేయాలి మీరు, అంతే. హోల్డ్. చూసారా? టెంపరీ నెంబర్ అడుగుతుంది. టెంపరీ నెంబర్ 1 ఇచ్చాను. ఓకే, హోల్డ్ డాక్యుమెంట్. లాస్ట్ మెసేజ్ చూడండి. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. డాక్యుమెంట్ని హోల్డ్ చేశాను. హోల్డ్ డాక్యుమెంట్. ఓకేనా? పార్ట్ డాక్యుమెంట్కి నెంబర్ ఇవ్వలేదు మనం, ఆటోమేటిక్గా పిక్ అయింది. హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ we need to enter manually. Park document number, it will be reflected based on the SAP database. పార్క్ డాక్యుమెంట్ అనేది SAP డేటాబేస్ నుండి నంబర్ జనరేట్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్కి నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ we need to enter manually. ఏదో ఒక నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, నేను వన్ మోర్ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డేట్. ఈ GL మాస్టర్స్ ఇవన్నీ ఇంకా చాలా క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవే కాదు, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ క్లాసెస్లో క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డెబిట్ 20,000, ఎగ్జాంపుల్ 20,000. బ్యాంక్ ఆర్ క్యాష్. ఎంటర్. హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్. హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2. ఇంతకుముందు 1 ఇచ్చాను కదా, 2. చూసారా? డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తున్నాను. చూడండి, నేను టోటల్గా 4 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేయాలి.
2 డాక్యుమెంట్స్ని చేస్తాను. 1 మోర్ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ చేస్తున్నాను. జిఎల్ అకౌంట్ నెంబర్, ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్ డేటా డెబిట్ 6,000. ఓకే, సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చాము. రెంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 6,000. ఎంటర్. పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. హోల్డ్ చేద్దాం. చూడండి, హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ 3 ఇచ్చాను. హోల్డ్ డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్. 3 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేశాను. ఓకే, 1 మోర్ డాక్యుమెంట్ని కూడా హోల్డ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డేట్ salary account data 15,000 to bank account. ఎంటర్. హోల్ డాక్యుమెంట్. సో హోల్ డాక్యుమెంట్ కి మాన్యువల్ గా మనమే ఒక నెంబర్ ఇవ్వాలండి. అది ఆటోమేటిక్ గా డేటాబేస్ నుండి పిక్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ నంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి డేటాబేస్. హోల్ డాక్యుమెంట్ నెంబర్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. సో హోల్ డాక్యుమెంట్ నెంబర్ 4 ఇచ్చాను. హోల్ డాక్యుమెంట్ అప్ అని క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ 4 వాజ్ హోల్డ్. డాక్యుమెంట్ 4ని హోల్డ్ చేసేసాం. అయిపోయింది. ఇంతవరకు అర్థమైందా? హోల్డ్ డాక్యుమెంట్ ఎలా చేయాలో అర్థమైందా? హోల్డ్ డాక్యుమెంట్ ఎలా చేయాలో అర్థమైందా? సార్ అర్థమైంది సార్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ మీకు ఎలా చేయాలో అర్థమైంది. మరి హోల్డ్ డాక్యుమెంట్ కి పార్క్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? హోల్డ్ డాక్యుమెంట్ కి పార్క్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? చూడండి, డిఫరెన్స్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. అప్రూవల్ పర్పస్ అనమాట. హోల్డ్ డాక్యుమెంట్ అంటే వాట్ ఎవర్ డాక్యుమెంట్ does not have proper information on the transaction, then we can hold the document. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్ అనమాట. హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? హోల్డ్ డాక్యుమెంట్ అనేది మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, పోస్టింగ్ డేట్ అనేది కరెక్ట్గా లేదు, మీకు డౌట్ ఉంది, కరెన్సీ తప్పు ఉండొచ్చు, డెబిట్ సైడ్ జిఎల్ రాంగ్ ఉండొచ్చు, క్రెడిట్ సైడ్ జిఎల్ రాంగ్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా తప్పుగా ఉండొచ్చు, వ్యాలిడేట్ అనేది తప్పుగా ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ తప్పుగా ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ అనేది తప్పుగా ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. హోల్డ్ డాక్యుమెంట్ అనేది అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ డాక్యుమెంట్.
Incompleted document. Whatever document does not have proper information on the transaction, then we can hold the document. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ అంటే అప్రూవల్ పర్పస్. మీరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్లో. మీరు చేసిన డాక్యుమెంట్ అనేది ఎవరికి వెళ్ళాలి, ఏ సుపీరియర్కి వెళ్ళాలో, నోటిఫికేషన్ వెళ్ళాలో కాన్ఫిగరేషన్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే వాట్ ఎవర్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్, దెన్ వీ కెన్ హోల్డ్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్ అంటే టెంపరీ డాక్యుమెంట్. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ అని అర్థం. ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. వాట్ ఎవర్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్, దెన్ వీ కెన్ హోల్డ్ ది డాక్యుమెంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? చెప్పాలి, ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. క్లియరా? సరే, మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. డిస్ప్లే హోల్డ్ డాక్యుమెంట్. డిస్ప్లే హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB11లో ఉంటాయి. హోల్డ్ డాక్యుమెంట్ని ఎలా డెలీట్ చేస్తాము? FB11 ద్వారా డెలీట్ చేస్తాం. హోల్డ్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేస్తాము? FB11 ద్వారా చేస్తాం. హోల్డ్ డాక్యుమెంట్ డెలీట్ చేయాలన్నా, హోల్డ్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలన్నా, హోల్డ్ డాక్యుమెంట్ని డిస్ప్లే హోల్డ్ డాక్యుమెంట్, డిస్ప్లే హోల్డ్ డాక్యుమెంట్, డెలీట్ హోల్డ్ డాక్యుమెంట్, పోస్ట్ హోల్డ్ డాక్యుమెంట్. టీ కూడా ఒకటి FB11. FB11లో మనము ఈ డాక్యుమెంట్ని డెలీట్ చేయొచ్చు. హోల్డ్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి FB11. ఓకే, హోల్డ్ డాక్యుమెంట్ చేంజ్ చేయాలి FB11. డిస్ప్లే హోల్డ్ డాక్యుమెంట్ FB11. అన్నిటికీ ఒకటే టీ కోడ్. సో నేను SAPలోకి వెళ్తున్నాను. /n FB11 ఎంటర్. సో ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చి డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి. 1 ఎంటర్. ఇది డాక్యుమెంట్ నంబర్ 1 హోల్డ్ డాక్యుమెంట్. ఇది ఒక హోల్డ్ డాక్యుమెంట్. బాగా వెళ్తున్నాను. నంబర్ 2 ఇచ్చాను. నంబర్ 2 హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ 2 కావాలి. ఎంటర్. హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ 3 కావాలి. గో బ్యాక్. హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ 3 ఎంటర్. ఇట్లా మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నంబర్ అనేది, ఏ హోల్డ్ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నంబర్ అనేది ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయాలి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ ట్యాప్ అని క్లిక్ చేస్తున్నాను. ఇవిగో మీరు హోల్డ్ చేసిన 4 డాక్యుమెంట్స్ కనిపిస్తుంది ఇక్కడ. మీరు హోల్డ్ చేసిన 4 డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఎవరు హోల్డ్ చేశారు? ఏ యూజర్ హోల్డ్ చేశారు? యూజర్ ఎవరు? హోల్డ్ చేసిన ఆయన ఎవరు? ఇది యూజర్ నేమ్. డాక్యుమెంట్ నెంబర్ ఏంటి? ఇది. కంపెనీ కోడ్ ఏంటి? ఇది. SA డాక్యుమెంట్, పోస్టెడ్ డేట్, డాక్యుమెంట్ డేట్, కరెన్సీ, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా మీరు హోల్డ్ చేసిన డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్డ్ డాక్యుమెంట్ 1 డబల్ క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. మీరు ఏమైనా చేంజెస్, ఇది హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ 1. ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. శాలరీ లైన్ ఐటమ్ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్తున్నాను. బ్యాంక్ అకౌంట్ లైన్ ఐటమ్ 2 పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. గో బ్యాక్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎలా పోస్ట్ చేస్తాం హోల్డ్ డాక్యుమెంట్ని? గో టు డాక్యుమెంట్, పోస్ట్. డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూసారా? అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. పోస్ట్ చేసాం. హోల్డ్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. ఐ వాంట్ టు పోస్ట్ ది హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ 2. డబల్ క్లిక్ చేశాను. గో టు డాక్యుమెంట్, పోస్ట్. డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ. చూసారా? 2 డాక్యుమెంట్స్ని పోస్ట్ చేశాను నేను. హోల్డ్ డాక్యుమెంట్స్ని పోస్ట్ చేశాను. ఈ 2 పోస్ట్ చేశాను. క్లియర్ కదా? లేదంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి.
డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అగైన్ చూసారా, 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేసాం. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. క్లియరా? 2 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అగైన్ ఇది ఒక హోల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని నేను డెలీట్ చేయాలనుకుంటున్నాను. అసలు అవసరం లేదు, ఇది డెలీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ హోల్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినట్టు మీకు ఎలా తెలుస్తుంది? హోల్ డాక్యుమెంట్ నంబర్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవుతాయి. చూడండి, బ్రాకెట్స్ యాడ్ అయినాయా? ఇట్లా సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ యాడ్ అవుతాయి. delete, whole document delete. Yes, delete అయిపోయింది. జస్ట్ బ్యాక్ వెళ్ళి 1 స్టెప్ బ్యాక్. అగైన్ డాక్యుమెంట్ లిస్ట్, క్లిక్ ఆన్ ది డాక్యుమెంట్ లిస్ట్. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్ ఉంది. సో ఇది కూడా అవసరం లేదు, నేను డిలీట్ చేసేస్తున్నాను. లేదంటే దీనిపైన డబుల్ క్లిక్ చేసి హోల్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేసి గో టు డాక్యుమెంట్, ఇంకా డిలీట్ లేదు కాబట్టి డైరెక్ట్గా చేయాలి. ఇక్కడ 1 minute. సెలెక్ట్ అండ్ డిలీట్. ఎస్, డిలీట్ చేసేసాము. 1 స్టెప్ బ్యాక్. అగైన్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఏమీ లేవు. అర్థమైందా? హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. క్లియరా? Sir. Yes, sir. Yes, sir. Whole document delete FB11. Whole document post FB11. Whole document display FB11. క్లియరా కదా? Clear, sir. Yes. నెక్స్ట్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. ఓకేనా? పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో ఉంటాయి. పార్క్ డాక్యుమెంట్స్, హోల్డ్ డాక్యుమెంట్స్ అండ్ పోస్టెడ్ డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో అవైలబుల్ ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో ఉంటాయి. దీనికి అది సపరేట్గా ఉంటాయి, దీనికి అది సపరేట్గా స్టోర్ అవుతుంది. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో పార్క్ అవుతాయి, అక్కడ అవైలబుల్ ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. అలాగే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి? మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. చేంజెస్ ఎలా చేయాలి? చేంజెస్ అన్ని చేయగలమా? నో, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలం. కీవర్డ్ ఏంటి? FB02 ట్రాన్సాక్షన్ కోడ్ /n FB02 ఎంటర్. మీరు ఏ డాక్యుమెంట్ నంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ నంబర్ని ఇవ్వాలి. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ 10 ఎంటర్. సో మీరు ఏ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు? రెంట్ అనేది ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్. సో నేను రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ 3 కాలమ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. రిమైనింగ్ ఫీల్డ్స్ చేంజ్ చేయలేం. GL అకౌంట్ చేంజ్ చేయగలమా? యాజ్ పర్ SAP టెర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ? నో. కంపెనీ కోడ్ చేంజ్ చేయగలమా? నో. డాక్యుమెంట్ నంబర్ చేంజ్ అవుతుందా? నో. కరెన్సీ అమౌంట్ చేంజ్ అవుతుందా? నో. ఓన్లీ ఇక్కడ కనిపించే 3 కాలమ్స్ మాత్రమే చేంజెస్ చేయగలము. వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. ఇవి మాత్రమే చేంజెస్ చేయగలం. 1 స్టెప్ బ్యాక్. బ్యాంక్ అకౌంట్ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడైనా అంతే.
వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే చేంజెస్ చేయగలం. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా గ్రే అవుట్లో ఉంటాయి. ఇట్లా. సో మీరు ఏ డాక్యుమెంట్ నంబర్ని సంబంధించిన డేటా చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ నంబర్ అనేది ఎంటర్ ప్రెస్ చేయాలి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళాలి. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, లాస్ట్లో మెసేజ్ వస్తుంది, ఎల్లో మెసేజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ 18 డాక్యుమెంట్స్ అనేవి మనం పోస్ట్ చేసాం. ఈ రోజు టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము? 3 డాక్యుమెంట్స్ని పోస్ట్ చేసాం. ఈ 3 డాక్యుమెంట్స్ లాస్ట్ డే 1, 2, 3 చేసాం. ఇట్లా. ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ 7ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇది. వీటిలో ఏ కాలం ఏ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు? లైన్ ఐటమ్ 1 రెంట్ జిఎల్ డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే చేంజెస్ చేయగలుగుతారు. గో బ్యాక్. శాలరీ అకౌంట్ డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడైనా అంతే. ఈ 3 కాలమ్స్ మాత్రమే చేంజెస్ చేయగలం. రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. FB02 చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. అలా కాదు, లైన్ ఐటమ్ వైజ్గా చేంజెస్ ఎలా చేయాలి? ఇంతకుముందు FB03లోకి వెళ్ళి డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి డెబిట్ లైన్ ఐటమా, క్రెడిట్ లైన్ ఐటమా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక వే. ఇది వన్ మోర్ వే. FB09 ఇది వన్ మోర్ వే. గో టు SAP/n FB09 ఎంటర్. చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 6లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను. డాక్యుమెంట్ నెంబర్ 6లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి. 1 ఎంటర్. చూసారా, లైన్ ఐటమ్ 1 డైరెక్ట్గా ఓపెన్ అయింది. బ్యాక్ వెళ్తున్నాను. డాక్యుమెంట్ నెంబర్ 6లో లైన్ ఐటమ్ 2 చేంజ్ చేయాలి నేను. 2 లైన్ ఐటమ్ 2 ఇట్లా. సో మీరు లైన్ ఐటమ్ వైజ్గా కూడా డాక్యుమెంట్ చేంజెస్ అనేవి చేయొచ్చు. డాక్యుమెంట్ నంబర్ 10లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి. 1 ఎంటర్. గో బ్యాక్. డాక్యుమెంట్ నంబర్ 10లో లైన్ ఐటమ్ 2 చేంజ్ చేయాలి. ఎంటర్. చూసారా, ఇట్లా. సో మీరు డెబిట్ లైన్ ఐటమ్ చేంజెస్ చేయాలంటే డెబిట్ లైన్ ఐటమ్ అనే నెంబర్ అనేది ఇవ్వాలి. క్రెడిట్ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలంటే క్రెడిట్ లైన్ ఐటమ్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేశాను? వ్యాలిడేట్ ఇస్తున్నాను. వ్యాలిడేట్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ SAP అని ఇచ్చాను టెక్స్ట్. లేదంటే శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, ఏదో ఒకటి మీ ఇష్టం. ఓకేనా? ఏదైనా ఇవ్వచ్చు. నేను SAP అని ఇచ్చాను ఎగ్జాంపుల్. SAP వదిలే. ఇది ఏంటిది? బ్యాంక్ అకౌంటా, శాలరీ అకౌంటా? సరే, శాలరీ అని ఇస్తున్నాను. ఇవి చేంజ్ చేశాను. వ్యాలిడేట్ ఫీల్డ్ మార్చాను, టెక్స్ట్ ఫీల్డ్ మార్చాను. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 10లో మార్చేస్తున్నాను. లైన్ ఐటమ్ 2 ఇది. లైన్ ఐటమ్ 2 సేవ్. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. సో ఇలా మీరు ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయాలనుకుంటే ఆ డాక్యుమెంట్ నంబర్ అనేది లైన్ ఐటమ్ వైజ్గా చేంజ్ చేయొచ్చు, లేదంటే డాక్యుమెంట్ వైజ్గా కూడా చేంజ్ చేయొచ్చు. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02, చేంజ్ లైన్ ఐటమ్ వైజ్గా FB09, చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02, చేంజ్ లైన్ ఐటమ్ FB09 లైన్ ఐటమ్ వైజ్గా. నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్. మీరు ఏమేమి చేంజెస్ చేశారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB04/n FB04 ఎంటర్. సో ఏ డాక్యుమెంట్ నెంబర్ 10కి మీరు ఏం చేంజెస్ చేశారు? ఎంటర్. చూసారా, ఇవి ఏం వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్ అనేది మార్చారంట. వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఈ రెండే మార్చారు మీరు. ఆల్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. చూసారా, 11th డేట్. సో ఏమేమి ఏ రోజు చేంజ్ చేసాము? 11th రోజు చేసాం. చేంజ్ ఆన్ 11th. టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇచ్చాం? శాలరీ పెయిడ్ అని ఇచ్చాం. ఓల్డ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. వ్యాలిడేట్ ఇచ్చాం. వ్యాలిడేట్ అనేది ఇచ్చాం. ఇంతకుముందు ఏం లేదు, వ్యాలిడేట్ ఏం లేదు.
ఓల్డ్ అంటే ఇంతకు ముందు ప్రీవియస్గా. వ్యాలిడేట్ మార్చాం. ఏం మార్చాం? ఇది కొత్తగా మార్చాం. 11/08/2026. ఇట్లా మీరు చేంజ్ చేసిన వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రతిదీ ఎస్ఐపిలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా తప్పు చేసి తప్పించుకుందాం అంటే కుదరదు. ప్రతిదీ ట్రాక్ అవుతుంది. మీ యూజర్ ఐడిని బేస్గా చేసుకుని ట్రాక్ అవుతుంది. ఓకే, సో నేను వన్ మోర్ డాక్యుమెంట్ చేంజ్ చేస్తున్నాను చూడండి. FB09 ఎంటర్. డాక్యుమెంట్ నంబర్ 1 తీసుకుంటున్నాను. లైన్ ఐటమ్ 1 ఎంటర్. లైన్ ఐటమ్ 1లో వ్యాలిడేట్ ఇస్తున్నాను. ఈరోజు డేట్ ఇచ్చేస్తున్నాను. అసైన్మెంట్ ఫీల్ ఏమి ఇస్తున్నాను? రెంట్ పెయిడ్ అని ఇస్తున్నాను. సేవ్. డాక్యుమెంట్ నంబర్ 1లో లైన్ ఐటమ్ 2 చేంజ్ చేస్తున్నాను. 2 ఎంటర్. వ్యాలిడేట్. ఈరోజు వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? టుడే డేట్ అని అర్థం, కరెంట్ డేట్ అని అర్థం. ఒక టెక్స్ట్ ఏమి ఇస్తున్నాను? బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. సేవ్. లైన్ ఐటమ్ డాక్యుమెంట్ నంబర్ 1లో లైన్ ఐటమ్ 1 లైన్ ఐటమ్ 2 చేంజ్ చేసాం. ఏం చేంజెస్ చేశారో ఎలా తెలుస్తుంది? FB04 ట్రాన్సాక్షన్ కోడ్ FB04 ఎంటర్. /n ఇవ్వాలి. FB04 ఎంటర్. డాక్యుమెంట్ నంబర్ 1లో ఏమేమి చేంజెస్ చేశారు? టైంని బేస్గా చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంటర్. వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్ని చేంజ్ చేసాం. ఆల్ చేంజెస్. ఇదిగో ఇక్కడ ఓల్డ్ అని ఉంది. ఓల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్లో ఏమీ లేవు. తర్వాత ఏం మార్చాము? టెక్స్ట్ ఫీల్డ్ మార్చాము. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము. వ్యాలిడేట్ మార్చాము. ఈ డేట్. ఏ రోజు చేంజ్ చేసాం? చేంజ్ డౌన్ ఈరోజు చేసాము. మరి టెక్స్ట్ ఫీల్డ్ ఏం చేంజ్ చేసాము? రెంట్ పెయిడ్. వ్యాలిడేట్. ఇది వ్యాలిడేట్. ఇవన్నీ మార్చాం. కొత్తగా మార్చి. న్యూ అంటే కొత్తగా మార్చినాయి. ఓల్డ్ అయితే ఏం లేవు. అట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తే ఇంకా మీరు డబుల్ క్లిక్ చేస్తే ఎవరు చేంజ్ చేశారు? ఇది నా యూజర్ నేమ్. ఏ రోజు చేంజ్ చేశారు? ఏ టైంలో చేంజ్ చేశారు? ఓకేనా? ఇట్లా ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రతిదీ ట్రాక్ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. ప్రతిదీ ట్రాక్ అవుతుంది. నెక్స్ట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. సో FBL3Nలో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. /n FBL3N ఎంటర్. సో ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. కంటిన్యూ. జిఎల్ మాస్టర్ ఇస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే జిఎల్ మాస్టర్ పిక్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి? మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. SAOCనా మన చార్ట్ ఆఫ్ అకౌంట్? చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఇవ్వాలి ఎప్పుడైనా సరే. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మన సంబంధం లేదు. ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి. SAOC మై ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ 500 అంటే మీనింగ్ ఏంటి? మ్యాక్సిమం 500 GL మాస్టర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. 1000 ఇస్తే 1000 GL మాస్టర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు ఎన్ని GL అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి? అప్రాక్సిమేట్లీ 500. కంటిన్యూ. ఆడిట్ ఫీజ్. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. నో డేటా ఫోన్. మన కంపెనీ కూడా SA11 కదా. డేట్ తీసేద్దాం.
డేటా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఏంటి? మనం మార్చిన సెట్టింగ్స్ ఏమైనా మార్చారా? 1 minute. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మ్యాండేటరీగా యాక్టివేట్ చేసి ఉండాలి. ఈ ఫంక్షనాలిటీ ఉంటేనే ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి. మనం కరెక్ట్గానే చేసాం. S4 హానాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, ఈసీసీలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇది యాక్టివేట్లో ఉండాలి. ఇలా ఉంటేనే మనకి FBL3Nలో ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఎందుకంటే రావట్లేదు మీకు ఇక్కడ ఏమైంది? సారీ, నార్మల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు సెలెక్ట్ చేయలేదు కదా, చూడండి ఇది సెలెక్ట్లో ఉండాలి. నార్మల్ ఐటమ్ ఎగ్జిక్యూట్, చూసారా డేటా వచ్చింది కదా. ఈ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈ డేటా అనేది మీరు జిఎల్ మాస్టర్ క్రియేషన్లో మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ నీడ్ టు యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. ఇది యాక్టివేట్ చేస్తేనే మీకు FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, టైటిల్ బార్లో ఏముంది ఇక్కడ? FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయకపోతే FBL3Nలో ఈ డేటా అనేది కనిపించదు. ఇది మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి. అర్థమైందా? ఇది యాక్టివేషన్లో ఉంటేనే FBL3Nలో డేటా అనేది కనిపిస్తుంది. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇక్కడ ఏమో చదవండి, లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్. ఇక్కడ డేటా మొత్తం విజిబిలిటీ కనిపించాలంటే జిఎల్ మాస్టర్ క్రియేషన్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఒకవేళ మీరు యాక్టివేట్ చేయలేదు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, FBL3Nలో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. మళ్ళీ బేసిస్ టీం, మళ్ళీ అబాపర్ టీం లేదంటే సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయాలి, టికెట్ రేట్ చేయాలి, వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు, తర్వాత మాత్రమే కనిపిస్తుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, at the time of GL master creation you must activate the line item display functionality, then you will get the data on the FBL3N transaction code. FBL3Nలో డేటా కనిపించాలంటే, ఆ జిఎల్కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా కనిపించాలంటే మీరు జిఎల్ మాస్టర్ క్రియేషన్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఇది యాక్టివేట్ చేయాలి. చేయకపోతే FBL3Nలో డేటా కనిపించదు. అర్థమైందా? ఎస్ సార్, నో కన్ఫర్మ్ చేయండి. సార్ అర్థమైంది సార్. మీకు యాక్చువల్గా బేసిక్ కాన్ఫిగరేషన్ చేయాలి కదా, నేను చేసిస్తాను. కొంచెం టైం ఇవ్వండి, కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉంది, ఫ్యామిలీకి సంబంధించింది కొంచెం, అందువల్ల కొంచెం బిజీ ఉన్నాను. మేబీ ఈరోజు అయిపోతుంది. ఈరోజు మీకు నేను కాల్ చేస్తాను అందరికీ. పాపం ఎవరో కాల్ చేశారు, 2 times చేశారు మేడం ఎవరో. ఈరోజు ఎలాగైనా చేసిస్తాను. నేను మీకు కాల్ బ్యాక్ చేసి మీకు బేసిక్ కాన్ఫిగరేషన్స్ చేస్తే మీరు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయొచ్చు, ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఎనీవే తర్వాత చూడండి క్లాసిక్ జిఎల్ అండ్ న్యూ జిఎల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిక్ జిఎల్ అండ్ న్యూ జిఎల్? క్లాసిక్ జిఎల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది SAP. క్లాసిక్ జిఎల్ నాట్ అవైలబుల్ ఆన్ ది SAP. SAPలో క్లాసిక్ జిఎల్ లేదు, దీన్ని ఓల్డ్ జిఎల్ అంటారు. ఓల్డ్ జిఎల్. రైట్ నౌ వీఆర్ ఫాలోయింగ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. క్లాసిక్ జిఎల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది SAP. క్లాసిక్ జిఎల్ అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కమిషన్ పెయిడ్, కమిషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా ఉంటుంది. ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్ రిమూవ్డ్ ఫ్రమ్ SAP. ఇప్పుడు మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఉన్నాం. న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా కనిపిస్తుంది? న్యూ జిఎల్ కాన్సెప్ట్లో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వీటితో పాటు బిజినెస్ ఏరియా అనే పారామీటర్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేసుకోవచ్చు, కాస్ట్ సెంటర్ యాడ్ చేసుకోవచ్చు, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. On the new GL concept, SAP introduced
We have 75 parameters from debit side and 75 parameters from credit side. సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి యాడ్ అయినాయి. ఎగ్జాంపుల్, నేను జిఎల్ పోస్టింగ్కి వెళ్తున్నాను /n FB50 ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. చూడండి, మామూలుగా ఓజిఎల్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 1 మినిట్, నేను ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తాను చూడండి. రెంట్ అకౌంట్ లేదంటే శాలరీ అకౌంట్, డెబిట్ 10,000, బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ 10,000. సో ఇచ్చారు. తర్వాత డెబిట్ సైడ్ పారామీటర్స్ ఇక్కడ ఏమున్నాయి చూడండి, అసైన్మెంట్ ఫీల్డ్ ఉంది, వ్యాలిడేట్ ఉంది, టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, బిజినెస్ ఏరియా, ఇంకా ఏమున్నాయి చాలా ఉన్నాయి, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పారామీటర్స్. ఎఫ్ఎం ఏరియా, దీన్ని ఏమంటారు, ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు. ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా ఇట్ ఈస్ డీల్ విత్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కి ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియాని తీసుకుంటాం. ఇట్లా ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఇవన్నీ కూడా న్యూజియల్ కాన్సెప్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా న్యూజియల్ కాన్సెప్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓల్జియల్ కాన్సెప్ట్ లో లేవు. ఓల్జియల్ కాన్సెప్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇంతవరకే ఉంటుంది. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, పర్చేజ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. అంటే ఇంతవరకే ఉంటుంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఇదేంటి, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఇది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ అంటారు దీన్ని, ఓల్డ్ జిఎల్. ఇప్పుడు ఏమొచ్చింది, న్యూజియల్ కాన్సెప్ట్ వచ్చింది. న్యూజియల్ కాన్సెప్ట్ ఏమైంది, we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు వ్యాలిడేట్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వచ్చు, బిజినెస్ ఏరియా ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా, సెగ్మెంట్, ఇట్లా డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ క్లాసిక్ జిఎల్ కాన్సెప్ట్ removed from the SAP. Right now, old GL concept not available in SAP. SAP introduced new GL concept. Right now, we are working on the new GL concept. So, new GL concept lo emem unnai, there are introduced 75 parameters from debit side, 75 parameters from credit side. అంటే 75 పారామీటర్స్ ని యాడ్ చేశారు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ఎగ్జాంపుల్, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్, కాస్ట్ సెంటర్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా ఫీల్డ్, ఎక్సెట్రా. మరి ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎండ్ యూజర్కి అడ్వాంటేజెస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది, రిపోర్ట్ జనరేట్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు కమిషన్ పెయిడ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాలో ట్రాన్సాక్షన్ జరిగింది. మీరు బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ బిజినెస్ ఏరియాలో ట్రాన్సాక్షన్ జరిగిందో తెలుసుకోవచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ప్రోడక్ట్ అని అర్థం. Under the company code, 2 or more divisions. Under the company code, 2 or more products. Priya Pickles అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్ లో జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సెగ్మెంట్. ఇట్లా మనం సెగ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో కమిషన్ పెయిడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేస్తే బిజినెస్ ఏరియా ద్వారా ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెగ్మెంట్ ఎంటర్ చేస్తే ఏ ప్రోడక్ట్ కి సంబంధించింది ఈ కమిషన్ పెయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, ఏ ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు.
కమిషన్ పేడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్, ఏ కాస్ట్ సెంటర్ కి సంబంధించిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనము డేటాని ట్రాక్ చేయడానికి మనకి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే బిజినెస్ ఏరియా ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయొచ్చు. సో వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. పారామీటర్స్ అనేవి ఉండటం వల్ల ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. మన ఎండ్ యూజర్ మెయిన్ గోల్ ఏంటి, రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయటం. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్స్ కాస్ట్ సెంటర్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇలా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనకి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి కూడా పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. We have at the time of accounting entry posting, we have 75 parameters from debit side and 75 parameters from credit side. With help of parameters, we can track the information, different types of the dimensions, as well as we can generate the reports, different types of the dimensions, like business area wise, segment wise, profit center wise, cost center wise. ఇట్లా ఏటీ కోడ్ లో జనరేట్ చేస్తాం రిపోర్ట్స్ అనేవి F.01, SAP1 ఇట్లా. ఈ 2T కోడ్స్ లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, నేను SAP ఓపెన్ చేస్తున్నాను. /n F.01 ఎంటర్. ఇక్కడ మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. SAOC ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో GL అకౌంట్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. టైటిల్ బార్ లేకుండా చూడండి. 1 minute. ఐఎమ్ సారీ, చూడండి. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని తీసుకున్నాం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇది కూడా టైటిల్ బార్ చూసారా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకున్నాం. GL అకౌంట్ వైజ్ గా స్టేట్మెంట్స్ జనరేట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ వైజ్ గా, మన కంపెనీ కోడ్ ఏంటి, SA11. బిజినెస్ ఏరియా వైజ్ ఫ్రమ్ టు బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. తర్వాత కరెన్సీ వైజ్, SAPలో కరెన్సీస్ ఉంటాయి. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ,
ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, ఇట్లా ఉంటాయి. కరెన్సీ వైజ్గా కూడా మనం రిపోర్ట్స్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేయొచ్చు. లెడ్జర్ ఏమి ఇవ్వాలి? 0L. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. 0L ఇస్ ద లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఇస్ నథింగ్ బట్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లెడ్జర్స్ వైజ్గా కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. వీటిలోనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ కూడా ఉంటాయి. 0L ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్, SAP ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. అలాగే నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా ఉంటుంది. ఫస్ట్ లీడింగ్ లెడ్జర్ ఇచ్చేస్తున్నాం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఒకటి క్రియేట్ చేయాలి, కన్సల్టెంట్ లెవెల్. సో ఇక్కడ నేను స్టాండర్డ్ వెర్షన్ ఇస్తున్నాను, USA అని ఉంటుంది. ఇదిగో BAUS. కంటిన్యూ. స్టాండర్డ్ వెర్షన్ ఇస్తున్నాను. తర్వాత రిపోర్టింగ్ ఇయర్, మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నారు? రిపోర్టింగ్ ఇయర్ 2026. కంపారిజేషన్ ఇయర్ 2025. 2026కి 25కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 26కి 25కి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎంత? ఈ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎంత? లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయింది? ఈ ఇయర్ ఎంత ఖర్చు అయింది? లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? ఇట్లా డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవచ్చు. పీరియడ్ వైజ్ SAPలో టోటల్గా 16 పీరియడ్స్ ఉంటాయి. SAPలో టోటల్గా ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 16 పీరియడ్స్ ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. అవి కాకుండా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. అంటే పీరియడ్స్ వైజ్గా కూడా మనం రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇవ్వాలి ఇన్పుట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్, కంపెనీ కోడ్, తర్వాత లెడ్జర్స్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, ఎగ్జిక్యూట్, కంటిన్యూ. చూసారా, ఇవి రిపోర్ట్స్ ఇట్లా వస్తాయి. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఒక రిపోర్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మీరు ఏమైనా ఆప్షన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటువైపు ఉన్నాయి సెలెక్ట్ చేసి మీరు లెఫ్ట్ నుండి రైట్కి, ఇప్పుడు యాక్చువల్గా లేఅవుట్లో ఇవన్నీ అప్లై అయినాయి. ఈ రైట్ సైడ్ ఉన్నవి అప్లై అవ్వలేదు. కావాలంటే మూవ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఈ లెఫ్ట్ యారో కీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేఅవుట్లో అప్లైబుల్ అవుతుంది. ఇది ఒక వే. GL అకౌంట్ వైజ్గా. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం చూడండి. లిస్ట్లోకి వెళ్ళాలి, టాప్ లిస్ట్, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, లిస్ట్లోకి వెళ్ళాలి, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, డెస్క్టాప్, ఎక్స్పోర్ట్, నేమ్ ఇద్దాం 222, సేవ్, ఎలవ్. చూసారా, ఓపెన్ అయింది చూసారా? ఇట్లా బాగా వెళ్తున్నాం. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో చేయొచ్చు మనం. క్లాసిక్ లిస్ట్ అనేది ఒక వే. ఎగ్జిక్యూట్, ఇది ఒక వే. చూసారా, ఇది వన్ మోర్ వే. ఓకే, గ్రిడ్ ట్రీ కంట్రోల్ కదా, ఎగ్జిక్యూట్, ఇదొక వే. ఇదొక వే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి ఇట్లా. తర్వాత ఇంకొక టీ కోడ్ ఉంది. ఇంకో టీ కోడ్ SAP1 కదా, చూడండి. F.01 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. F.01 అనే ఒక టీ కోడ్, SAP1 ఒక టీ కోడ్. ఈ 2 టీ కోడ్స్ ద్వారా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేయొచ్చు. సో SAP1 F.01తో చెక్ చేసాం. SAP1, SAPలోకి వెళ్ళండి, /n SAP1 ఎంటర్. చూసారా, టైటిల్ బార్లో ఏముంది? SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. అంటే ఇక్కడ మనము రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిపోర్ట్ సెలెక్షన్ ఎలా చేస్తాము?
ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి చూడండి, జనరల్ లెడ్జర్. మనం R2R కదా, ఇందులోకి వెళ్ళాలి. జనరల్ లెడ్జర్, ఇదిగో ఇవి జనరల్ లెడ్జర్ రిపోర్టింగ్. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? ఇది వేరు మళ్ళీ, ఇది ఒక సబ్ మాడ్యూల్. FICO అనే సబ్ మాడ్యూల్. అకౌంట్ రిసీవబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. అకౌంట్ పేయబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అసెట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. ఇట్లా జనరల్ లెడ్జర్. వీటిలో మళ్ళీ మనం ఇండియా ఇవన్నీ చూసుకు 1 by 1 వెళ్తూ ఉండాలి. అకౌంట్ బ్యాలెన్సెస్, జనరల్, ఇవి GL అకౌంట్ వైజ్గా ఇట్లా ఇవన్నీ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎగ్జిట్ అయిందా? ఓకే, ఐమ్ సారీ. క్లియర్. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. క్లియర్ ఉంది ఎంతవరకు? క్లియర్ అండి? సార్ క్లియర్ సార్. సో ఆ షీట్ మీకు ఫార్వర్డ్ చేశాను అనుకుంటా లాస్ట్ డే. సో షీట్ అంతా చదవాలి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. మీకు కాన్ఫిగరేషన్ చేస్తానండి, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, చేసిస్తాను. మీకు కాల్ బ్యాక్ చేస్తానండి, డోంట్ వరీ. ఓకే, ఈరోజు చేద్దాం మ్యాక్సిమం. అంటే యాక్చువల్గా ఒక్కొక్కరికి ½ an hour పైనే పడుతుంది. అవన్నీ చేయాలి, బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. అల్ట్రా కూడా డౌన్లోడ్ చేసుకోండి, నేను చేసిస్తాను మీకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.